హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కార్తీక దీపం ఎపిసోడ్ ఏమైంది ఈరోజు మనం తెలుసుకుందాం. నిన్న పారిజాతం వాళ్ళ కోడలతో ఆలస్యం అమృతం విషయం అంటారు సుమిత్ర. చెప్పి సుమిత్ర నీ నిర్ణయం ఏంటో అని చెప్పడంతో అలాగే అత్తయ్య గారు అని చెప్తూ ఉంటుంది. ఇంతలో జోష్న థ్యాంక్స్ కానీ ఐ లవ్ యూ యువర్ సపోర్ట్ అని అనుకుంటూ ఉంటుంది. దాంతో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు సుమిత్ర ఏం చెప్తుందో అని. నా కూతుర్ని పెళ్లి కూతుర్లా చూడాలని ఉంది అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. దాన్ని విన్న సుమిత్ర అవును, నా కన్న కూతురికి ఒక మంచి సంసార జీవితాన్ని ప్రసాదిద్దాం అనుకుంటున్నాను, అలాగే ఒక మంచి పెళ్లి కొడుకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, ఇంతకు మించి నేనేం కోరుకోవట్లేదు నా కూతురు గురించి అని చెప్పడంతో పారిజాతం సుమిత్ర అంటూ ఉండగా ఇంతలో దశరథ్ పిన్ని సుమిత్ర తన నిర్ణయం చెప్పేసింది అని చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో కార్తీక్ వాళ్ళు అత్తిచ్చిన ట్విస్ట్కి దిమ్మ తిరిగిపోయింది అని చెప్తూ ఉంటాడు. ఇంతలో శ్రీమన్నారాయణ కార్తీక్ నువ్వు రెడీగా ఉండు, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పడంతో కార్తీక్ నేను రెడీగానే ఉన్నాను సార్ అంటాడు. ఇంతలో ఏమండి ఒకసారి ఆలోచించు కదా అని అనడంతో శ్రీమన్నారాయణని ఆలోచిస్తాను, బోర్డు మీటింగ్లో ఆలోచిస్తాను, ఇక్కడ కాదు అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. ఇంతలో దశరథ్ అడుక్కుంటే రాదు, CEO పది అర్హత ఉంటేనే వస్తుంది అని చెప్పి దశరథర్ కూడా వెళ్ళిపోతాడు. దీనికి కార్తీక్ వాళ్ళిద్దరికి మంచి కాఫీ దీప, అప్పుడు కానీ వాళ్ళ కోపం చల్లారదు అని చెప్పి కార్తీక్ వెళ్ళిపోతాడు. నేను సపోర్ట్ చేసిన ఉపయోగం లేకుండా పోయిందే, బాబే CEO అని అర్థమైపోయింది గ్రాని, నాకు దీన్ని ఆపాలి ఎలాగైనా అని చెప్పడంతో పారిజాతం ఎలాగా, నీకు మీ అమ్మ కూడా సపోర్ట్ చేయటం లేదు కదే. అవును గ్రాని, కానీ మనకు టైం లేదు, బావ CEO అయితే దీపం ముందు నాకు పరువు పోతుంది, అయితే దీపం పట్టుకోను పోయి అని చెప్పడంతో గ్రాని ఇదే యుద్ధ నీతి, పురాణాల్లో కూడా ఇదే రాసింది, మనకు సపోర్ట్ చేయడం తెలిసిన మనిషిని సాయం అడగాలి, అప్పుడు శత్రువు మనల్ని ఓడించాలని కాకుండా మన దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తాడు. ఆ అవకాశం మనం ఇవ్వకుండా తెలివిగా లాక్ చేసామంటే మన పని అయిపోతుంది. దీప ఏం చేస్తుంది, కార్తీక్ గాడిని నీకు సపోర్ట్గా చేస్తుంది అంతే, అదే కదా మనకు కావాలి. కార్తీక్ గాడు నిన్ను సపోర్ట్ చేస్తే మీ తాత నిన్నే సపోర్ట్ చేస్తాడు. ఐడియా అదిరింది గ్రాని, ఐ లవ్ యూ సో మచ్. మనం ఐ లవ్ యూ తర్వాత చెప్పుకుందాం, నువ్వు ముందెళ్ళి వంటగదిలోకి వెళ్ళి దీపని పట్టు. నువ్వు ఆల్ ది బెస్ట్లు చెప్పకు గ్రాని, నేను ఆల్ ది బెస్ట్ చెప్తే ఏం కాదులేరా, నువ్వు ముందు వెళ్ళు. జోష్న దీప అని పిలుస్తుంది. ఏం కావాలి అమ్మాయి గారు అని అడగడంతో కాఫీ కావాలా టీ కావాలా అని అడుగుతుంది. లేదు ఏమీ వద్దు, నాకు నీ సాయం కావాలి అని అడగడంతో ఇప్పుడంటే ఇంటి పని వాళ్ళు మీరు సాయం అడగరు కదా అమ్మాయి గారు మీరు అనడంతో, ఇప్పుడంటే నువ్వు ఇంటి పని మనిషి, ఒకప్పుడు నువ్వు నా స్నేహితురాలివే కదా, అలాంటి ఘోరాలు కూడా జరిగాయా అమ్మాయి గారు అని దీప అడుగుతుంది. దానికి జోష్న నా పరిస్థితి బాగాలేదు కాబట్టి నువ్వు నా మీద కూడా వెటకారం చేస్తున్నావు కదా అనడంతో దీప యజమానులను అవమానించే అంత కుసంస్కారం నాకు లేదులేండి అమ్మాయి గారు అని చెప్పడంతో అయితే నీకు సంస్కారం ఉందైతే అని జోష్న అడుగుతుంది. ఓ అయితే నాలో కనిపించట్లేదా అని చెప్పడంతో ఉందని నాకు అనిపించింది కాబట్టి నిన్ను ఒక సహాయం అడగడానికి నేను వచ్చినాను అని చెప్పి జోష్న చెప్తుంది. ముందు నేను మీకు మాట ఇవ్వలేను, అసలు ఏం కావాలో చెప్పండి ముందు అని చెప్పి దీప అడుగుతుంది. దానికి జోష్న ఇలా చెప్తూ ఉంటుంది. నేను అడిగేది మన బావకు సంబంధించిన విషయమేలే. మన బావ, నాకు వరుసకు బావా, నీకు పిలుపుకు బావా, పిలుపుకేంటి, నాకు వరుసకు బావే, నీకెవరు చెప్పారు అలా నాకు వరుస లేదని అన్నట్టు దీప మాట్లాడుతుంది. ఆ మాటకు వస్తే నాకు మాత్రమే బావ, నీకు వరుసకే బావ, నాకు నిజంగా తాళి కట్టిన బావ అని చెప్పడంతో జోష్న ఇలా మనసులో అనుకుంటూ ఉంటుంది. కొంపతీసి దీపకి అసలైన కూతురు అని తెలిసిపోయిందా అని అనుకుంటూ ఉంటుంది. నీకైతే అసలైన పిలిచే అర్హతే లేదు అనడంతో మేనమామ కూతురికి నాకెందుకు ఉండదు అని జోష్న అనుకుంటూ ఉంటుంది. ఇంటి డ్రైవర్ని చేసేవాడే కాదు నువ్వు మేనమామ అయి అనుకుంటే, నువ్వు ఒక పని చేస్తే బావ డ్రైవర్ నుంచి ఓనర్ అయ్యే అవకాశం నీకు ఇస్తున్నాను అనడంతో దీప ఏం మా బావని నీకు ఇచ్చి పెళ్లి చేయమంటావా ఏంటి అనడంతో ఎట్కారం బాగా ఎక్కువైంది దీప అని చెప్పి జోష్న అని, లేకపోతే ఎలా అమ్మాయి గారు, డ్రైవర్ ఎలా యజమాని అవుతాడు అనడంతో ముందు నేను చెప్పేది విను అనడంతో ఎంత కాదనుకున్నా
నువ్వు మేనత్త కోడలివి. అంత కాదనుకోవడం ఎందుకు అమ్మాయి గారు? మనం గుడ్ ఫ్రెండ్స్ కూడా. ముందు విషయం చెప్పండి అమ్మాయి గారు, బాగా సాగదీస్తున్నారు. ఈరోజు బోర్డు మీటింగ్లో సీఈఓ గురించి మాట్లాడతారు. హాల్లో జరిగిన గొడవ అంతా చూశారు కదా, దాంట్లో తెలియకపోవడం ఏంటి? ఉన్నది ఉన్నట్టు చెప్పండి. నన్ను సీఈఓగా సపోర్ట్ చేయమని నువ్వు మా బావతో చెప్తావా? మీ తాతయ్య గారు కొత్త సీఈఓ ఎవరు అనుకుంటున్నారో మీకు తెలుసా? వాళ్ళు ఎవరైనా అనుకొని, బావ నాకు సపోర్ట్ చేస్తే నేను సీఈఓగా ఉంటాను. మా బావ నా మాట ఎందుకు వింటాడు? నువ్వు చెప్తే వింటాడు, నేనెందుకు చెప్తాను? నాకు ఎవరు ఊరికనే అవసరం లేదు. నువ్వు ఇలా చేస్తే మన అగ్రిమెంట్ను క్యాన్సిల్ చేసుకుందాం అని చెప్పడంతో దీప సరే నేను ఆలోచిస్తానులే అని చెప్తుంది. ఇదంతా అర్థమైంది దీప, ఇదంతా మా నాన్నమ్మ పని అయి ఉంటుంది అనుకుంటుంది. ఇంతలో జోష్న పారిజాతం దగ్గరకు వస్తుంది. ఏమైంది? దీప సరే అన్నదే? అది దీప వెంటనే తలెందుకు ఊపుతుంది? ఊరికే చేయమంటే ఎందుకు చేస్తుంది? ఆఫర్ ఇచ్చాను, నాకు సపోర్ట్ చేస్తే బావను ఒప్పిస్తే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తానని. అదేమంది అంటూ నీరసంగా అడుగుతుంది. ఏం మాట్లాడలేదు, అంతా మా బావ ఇష్టం అన్నది. వాడిష్టమేలే, తెలిసిందే కదా. ఇదైనా వాడితో చెప్పాలి కదా. నువ్వేమనుకుంటున్నావు గ్రాని? ఇది వర్కౌట్ అవ్వదనిపిస్తుందే. అప్పటికే నీకు చెప్తూనే ఉన్నాను ఆల్ ది బెస్ట్ చెప్పొద్దు అని చెప్పి. ఓస్ నీ తెలివితేటలు పిఠాపురం సంతకెళ్ళా. నేను ఆల్ ది బెస్ట్ చెప్పడం వల్ల ఒప్పుకోదని కాదే, ఏ కారణంగానూ ఒప్పుకోదే. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం చాలాసార్లు వచ్చాయి వాళ్ళకి, కానీ వాళ్ళు వద్దనుకుంటున్నారు. దానికి మనం ఏం చేస్తాం? ఇప్పుడు నువ్వేదో పెద్ద బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు చెప్తే దీప ఒప్పుకుంటుందా? అలా అనుకుని కన్నీళ్ళు పెట్టుకొని ఓవర్ డ్రామా కూడా చేశానులే గ్రాని అని చెప్పడంతో హనుమంతుడి ముందు కుప్పి గ్రేంతులు వేయడంలా ఉంది నీ పరిస్థితి. అసలు ఓవర్ డ్రామాలో అది పెద్ద తోపు. అసలు నువ్వు పోయి ఓవర్ డ్రామా చేస్తావా? అదేం కనుక్కోలేదనుకున్నావా? మనకందరూ హ్యాండ్ ఇచ్చేయడం తయారైపోయింది బాగా. ఒక పని చేయవే, నువ్వు వెళ్ళి మీ అమ్మ కాళ్ళ మీద పడిపో. గ్రాని నీ బుర్ర సరిగా పనిచేస్తుందా? ఇలాంటి ఏం చేయను పో నేను అని చెప్తుంది. సరేనే, ఏఈ చేయను అనుకుంటున్నావు కదా, సీఓ పోస్ట్కి రాజీనామా చేసి పెళ్లి చేసుకొని వెళ్ళిపో. పెళ్ళి అంటున్నావేంటి? ఒక్కసారి మూడు ముళ్ళు పడ్డాయంటే మెడలో ఇంకంతే. నచ్చకపోయినా నచ్చిన కలిసే బతకాల, అది ఎవరే సహించేది? నేను దానికి ప్రిపేర్గా లేను అని చెప్తుంది జోష్న. అందరూ కలిసి ఆఫీస్కి వెళ్ళినప్పుడు కార్ పార్క్ చేసేస్తాను, మీరు లోపలికి వెళ్ళండి జోష్న మేడం గారు అని చెప్పడంతో కార్తీక్ నేను నీతో మాట్లాడాలి బావా అని చెప్పడంతో బోర్డు మీటింగ్లోనే డైరెక్ట్గా మాట్లాడండి మేడం గారు అని చెప్పడంతో నువ్వు ఎందుకు ఇప్పుడు బాగా తప్పించుకుంటున్నావు నాకు తెలుసు అని చెప్పడంతో కార్తీక్ బయటికి కార్ దిగొచ్చి నేను సీఈఓ అవడానికి 2 మార్గాలే ఉన్నాయి. ఇలా బ్యాక్ స్టాపింగ్ చేయడము, నా సామర్థ్యాన్ని ప్రదర్శించడము అంటే వెన్నుపోటు పొడవడం అంటే నమ్మించి మోసం చేయడం. అదెవరు చేశారు? నేను ఎవరు నమ్మించి మోసం చేశాను? నా ఇంట్లో నన్ను పరాయిదాన్ని చేసావు, అదే కదా వెన్నుపోటు అంటే అని జోష్న చెప్తుంది. ఏవదాస్తికి ఏకైక వారసురాలని తెలిసినా కూడా నాకు అధికారం లేకుండా చేసావు. నీకు అధికారం లేదని ఎవరు డిస్కస్ చేశారు అని చెప్పడంతో రేపో ఎల్లుండో ఏం జరుగుతుందో నాకు తెలియదా? నెక్స్ట్ ఏం జరుగుతుందో నేను ఊహించగలను అని చెప్పి జోష్న చెప్తుంది. ఏం జరుగుతుందో చెప్పు. బోర్డు మీటింగ్ పెట్టి కంపెనీ సీఈఓని ఎవరు అని డిసైడ్ చేయడానికి. ఆ నిర్ణయానికి నాకేంటి సంబంధం? ఇదంతా ఎవరి కోసం తెలుస్తున్నావో నాకు తెలుసు, దీప కోసం. దీంట్లో దీపకేం సంబంధం? నాకు దీప అంటే పడదు, అది నీకు తెలుసు. అవకాశం వచ్చినప్పుడల్లా దీపని నీకు దూరం చేయడానికే చూశాను, అది నీకు తెలుసు. కానీ అది కుదరలేదు, అంతెందుకు. సరే నేను చేంజ్ చేసుకుంటాను, చూస్తా ఉండు అని చెప్పి వెళ్ళిపోతుంది జోష్న. ఈరోజు మనం చాలా కీలక నిర్ణయం తీసుకోబోతున్నాం మన కంపెనీ గురించి. అంటే ఇంతలో ఒక ఆయన వచ్చి, ముఖ్యమైన వ్యక్తుల్లో నేను ఉన్నాను కదా, నేనెందుకు మిస్ అవుతాను అంకుల్ అంటూ జోష్న ఎంట్రీ ఇస్తుంది. మన చైర్మన్ శ్రీమన్ నారాయణ గారికి, తన పరువుకి ఆత్మగౌరవానికి సాటి ఈ సంస్థ. కాలం ఎప్పుడు ఒకటేలాగా ఉండదు అంకుల్. ఒక్కొక్కసారి మనం తీసుకునే చిన్నపాటి నిర్ణయాలు కూడా మన జీవితాన్ని చాలా మార్పు చేస్తాయి. కానీ ఈరోజు ఇక్కడ తీసుకునే నిర్ణయం మన సంస్థను మారుస్తుంది అని చెప్పడంతో ఇంతకీ ఒకటి చెప్పాలి, మేము జోష్న ఉంటే మేము ఈ కంపెనీలో ఉండమని చెప్పి బోర్డు మెంబర్స్ డిసైడ్ చేస్తారు. నేను నిర్ణయం చేయకుండా మీరు ఎలా చెప్తారు అని చెప్పడంతో
మేమే చెప్తున్నాం. మేము ఉండలేం సార్ అని చెప్పి శ్రీమన్నారాయణకి చెప్తారు.